అందరికీ మరణాత. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. కీర్తనల గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనము. షూర్లీ గాడ్ ఈజ్ మై హెల్ప్, ద లార్డ్ ఈజ్ ద వన్ హూ సస్టైన్స్ మీ. సామ్స్ చాప్టర్ 54 వర్స్ 4. ఈ రోజుకు గాను దయగల మా దేవుడు, కృపగలిగిన మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు భక్తుడికి కీర్తిస్తున్న రీతిగా మనకు దేవుడే సహాయకుడు, మనము నమ్మిన మన యేసయ్య మనల్ని ఆదరించేది. ఈ రోజున నీవు ఏ కష్టంలో ఉండి, ఏ సమస్యల్లో ఉండి, ఎటువంటి అపాయకర స్థితిలో ఉండి సహాయాన్ని కోరుకుంటున్నావో, నన్ను రక్షించేవారు లేరు, కాపాడేవారు లేరు, ఏ సహాయము నాకు అందడం లేదు అని భీతి చెందుతున్నావో, ఆ ఆలోచనలో నుండి బయటికి రా. నీ యొక్క సహాయము మనుషుడు కాకపోయి ఉండొచ్చు, నీ యొక్క సహాయము నీవు నమ్మిన దేవుడే. దేవుడు లేడని బుద్ధిహీనుడు అనుకుంటున్నారు అని వాక్యం సెలవిస్తున్నది. వారు ఎల్లప్పుడూ దేవుడు లేడు అని అంటుంటారండి. దేవుడు మాకు సహాయము అంటారు. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. నన్ను బాధిస్తూ ఉంటే, నన్ను హింసిస్తుంటే ఆయన ఊరుకోడు అని ప్రగల్భాలు పలుకుతుంటారు. ఈ విశ్వాసులు, ఈ దేవుని నమ్ముకున్న వారు ఇంతకు మించి ఏమీ చేయలేరు అని బుద్ధిహీనులు అనుకుంటారు. మన శత్రువులు, మన విరోధులు ఆలోచన చేస్తుంటారండి. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది ఈరోజు, వారు బుద్ధిహీనులు, జ్ఞానము లేనివారు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికి రప్పించును అని కీర్తనకారుడు అంటున్నాడు. ఈ రోజున మన శత్రువులైన వారు, మన విరోధులైన వారు మన యొక్క నష్టాన్ని, దుఃఖాన్ని చూడాలని అనుకున్నవారు తిరిగి వాటిని పొందుకుంటారు. వారు తలిచిన వారు మనకు చేయాలనుకునే కీడు వారి మీదకే మరలా వస్తున్నది. ఈ రోజుల్లో ఒక సమస్య, ఒక ఇబ్బంది మనకు ఎదురైందంటే దానికి ప్రధానమైన కారణము మరొక మనిషి అయ్యుంటాడు. కొన్ని సందర్భాలలో, కొన్ని సంఘటనలలో మనకి ప్రకృతి లేదా జంతువులు మనకు నష్టము, కష్టము కలిగించవచ్చేమో, కానీ చాలా వరకు తోటి మనిషి మనకు శత్రువుగా, మనకి విరోధిగా మారుతుంటారు కదండి. ఇప్పుడున్న పరిస్థితులు, అనారోగ్యము రావటానికి కారణము, కొత్త జబ్బులు రావటానికి కారణము సాటి మానవుడే. ఎలాగంటారా? తినే తిండిలో, కట్టుకునే బట్టల్లో, జీవించే జీవిత ప్రయాణంలో, అది ఏ రంగమైనా, ఏ దేశమైనా, ఏ స్థలమైనా వారి స్వలాభము కోసము కల్తీ చేస్తారు, అన్యాయం చేస్తారు, అక్రమం చేస్తారు. దానివలనే ఇంకొక వ్యక్తికి ప్రమాదము జరుగుతుంది, అపాయము జరుగుతుంది. పేదవారిని, ఎవ్వరూ లేని వారిని, మాట్లాడే దిక్కు లేదని వారిని దోచుకుంటుంటారు. వారి భూములను ఆక్రమించుకుంటున్నారు. వారిని శారీరకంగా శ్రమ పెడుతుంటారు. హాస్పిటల్లో దోచుకుంటున్నారు. ఏదో ఒక రకంగా ఇతరులను బాధిస్తూ వారు లాభాలను పొందుకుంటున్నారు. ఈరోజు బహుశా నీవు కూడా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నావేమో. ఏ దిక్కు లేదని, ఎవరి సపోర్ట్ లేదని, నీ కోసం మాట్లాడే వారే లేరని నిన్ను దోచుకుంటున్నారేమో. ఈ భూమిని లాక్కోవాలని అనుకుంటున్నారేమో. నిన్ను మోసం చేసి మీ ఆస్తిని తీసుకోవాలని ఆలోచిస్తున్నారేమో. నీకు కుమార్తెకు లేదా నీ కుమారుడికి అన్యాయం చేయాలని అనుకుంటున్నారేమో. వారు బుద్ధిహీనులండి. ఎందుకో తెలుసా? మన కొరకు వాదించే మనిషి వారు అనుకున్నట్లు లేకపోయి ఉండవచ్చు. మనకు సహాయం చేసేవారు ఈ భూమి మీదనే ఉండకపోయి ఉండవచ్చు. కానీ మన దేవుడు, మన యేసయ్య ఉన్నాడు అనే సంగతి వారికి తెలియదు. అందుకే పౌలు భక్తుడు అంటున్నారు, ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమీ చేయగలడు అని. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏడవకు, దుఃఖపడకు. నాకెవ్వరూ లేరే, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను,
అనాదిని అని కృంగిపోకు. దేవుడు మన పక్షముగా ఉన్నాడు. ఈ లోక సృష్టికర్త అయినటువంటి ఆ దేవాతి దేవుడు మన బ్రతుకులను మార్చగల యేసయ్య మన కోసం ఉన్నారండి. నీ ప్రాణానికి హాని చేయాలనుకున్నా, నీకు అన్యాయము చేయాలనుకున్నా, నిన్ను మోసం చేయాలని ఈ లోకము ఆలోచిస్తున్నా సరే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఆయన మనకు తప్పక సహాయం చేస్తాడండి. దావీదు భక్తుడు చెప్తున్నాడు కదా, ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు అని. నీ ఆపదల నుండి, నీ కష్టాల నుండి కూడా దేవుడు తప్పక విడిపిస్తాడు. నీకు తగిన సహాయము చేసి నిన్ను ఆయన ఆదరిస్తారండి. నీకు ఏమీ కాదు, ఈ కుటుంబానికి ఏమీ కాదు, నీవు అనుకుంటున్న కీడు నీ పైకి రాదు. భయపడకు, దేవుని ఆశ్రయించి జీవించు. దేవుడి ఈ మాటలను దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. వాక్య భాగంను బట్టి ప్రార్థించుకుందాం. అందరు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మా ప్రియ పరలోక ప్రభువా, మీ బంగారు పాదములకు స్తోత్రములు తండ్రి. యేసయ్యా, నేటి దినం కొరకై ఏర్పరిచిన ఈ గొప్ప వాక్యమును బట్టి ప్రార్థిస్తున్నాం యేసయ్యా. అవును తండ్రి, దావీదు భక్తుడు ఎంతో నా ప్రభా యేసయ్యా ఆదరణ మాటలు నా ప్రభా చెప్పుచున్నారు. అవును తండ్రి, ఈ లోకంలో ప్రభా తండ్రి ఎవరు ఉన్నా లేకపోయినా యేసయ్యా మా జీవితంలో మిమ్మల్ని విశ్వసించి ముందుకు సాగుతున్నాం గనుక ఈ ప్రార్థనలో భవిస్తున్న వారి జీవితంలో ఏ నిస్సహాయ స్థితిలో ఉన్నారో తండ్రి, వారికి మీరే ఆదరణకర్తగా ఉండి ప్రభువా వారి జీవితంలో వారు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో గొప్ప ఆశీర్వాదంతో, గొప్ప అద్భుత కార్యంతో వాళ్ళ జీవితాన్ని నింపమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.